హలో అండి. నా పేరు డాక్టర్ రాఘవేందర్ రెడ్డి, కన్సల్టెంట్ పల్మనాలజిస్ట్ అండ్ వన్ ఇలిమా హాస్పిటల్స్. సో ఈరోజు మనం మాట్లాడుకునే టాపిక్ డస్ట్ ఎలర్జీ. అసలు డస్ట్ ఎలర్జీ అంటే ఏంటి? ఎందుకు వస్తుంది? ఎవరెవరిలో వస్తుంది? ఎన్ని రోజులు ఉంటుంది? ఎట్లా ట్రీట్మెంట్ తీసుకోవాలనేది చూద్దాం. సో ఇది ఫస్ట్ డస్ట్ ఎలర్జీ అనేది ఒక ఎలర్జీ అనమాట. అంటే బాడీకి మనకి ఆ డస్ట్ పార్టికల్స్ కానీ మన బాడీలో ఎంటర్ అయినప్పుడు మన బాడీ ఇచ్చే ఇమ్యూన్ రియాక్షన్ని మనము ఎలర్జీస్ అంటాం అనమాట. సో ఇది అందరిలో ఉంటుందా అంటే ఉండదు. సో డస్ట్ ఎలర్జీ అనేది మనకి ఫ్యామిలీ హెరిడిటరీలో ఉంటుంది. సో చాలా మందికి కూడా పేరెంట్స్కి లేకపోతే వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్కి ఉన్న వాళ్ళకి అది ఫ్యామిలీస్లో క్యారీ అవుతుంది. లేదంటే క్రానిక్ ఎక్స్పోజర్ ఉన్నప్పుడు కూడా వాళ్ళకు కూడా డెవలప్ అవుతుంది. సో ఈ డస్ట్ ఎలర్జీ ఏంటి అంటే మన ఇంట్లో కామన్గా డస్ట్ మైట్స్ ఉంటాయి. సో ఆ డస్ట్ మైట్లో కూడా 3 to 4 టైప్స్ ఆఫ్ డస్ట్ మైట్స్ ఉంటాయి. సో మనం ఆ డస్ట్ మైట్స్కి ఎక్స్పోజ్ అయినప్పుడు మన బాడీ ఇమ్యూన్ రియాక్షన్ ఇస్తుంది. అంటే దాన్ని ఒక ఫారెన్ పార్టికల్ లాగా దాన్ని చేసి దాన్ని అబ్జర్వ్ చేసి దానికి సంబంధించిన ఇమ్యూన్ రియాక్షన్ ఇచ్చినప్పుడు అప్పుడు మనకి సిమ్టమ్స్ అనేవి వస్తాయి. సో ఎట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి? సో మనం మోస్ట్ కామన్గా చూసిన సిమ్టమ్ ఏంటంటే స్నీజింగ్. చాలా మంది కూడా తుమ్ముతుంటారు. కొంచెం డస్ట్ ఎక్స్పోజర్ అయినప్పుడు తుమ్ము అనేది స్టార్ట్ అవుతుంది. సో తుమ్ముతుంటారు. దాంతోపాటు చాలా మందికి దగ్గు స్టార్ట్ అవుతుంది. తుమ్ములు, దగ్గులు చాలా కామన్ ఉంటుంది. దీంతో పాటు కొంతమందికి పిల్లి కూతులు స్టార్ట్ అవుతాయి. సో మనకి ఇక్కడ పిల్లి కూతులు వాళ్ళకి డిఫరెంట్గా సౌండ్స్ తెలుస్తుంటుంది. పిల్లి కూతలు, దాంతోపాటు ఆయాసం వస్తుంది. అంటే ఆక్సిజన్ అందట్లేదు, నా గొంతు నోరు నొక్కేసినట్టుంటుందనే సిమ్టమ్స్ కూడా వస్తుంటాయి. సో అది సిమ్టమ్స్ అనేది ఒక్కొక్క పేషెంట్లో ఒక్కొక్కలాగా ఉంటుంది. సో కొంతమందికి మైల్డ్ సిమ్టమ్స్ ఉంటాయి. ఓన్లీ దుమ్ము ఎక్స్పోజ్ అయినప్పుడు కళ్ళల్లో నుంచి నీళ్ళు రావడము, ముక్కులో నుంచి నీళ్ళు రావడము, తుమ్ములు రావడం ఉంటుంది. కొంతమందికి దగ్గు వస్తుంది. దగ్గుతో పాటు కొంతమందికి తెమ్మడ ఉంటుంది. కొంతమందికి పిల్లి కూతలు బాగా వస్తాయి. కొంతమందికి బాగా చెస్ట్ టైట్నెస్ కూడా వస్తుంది. సో పేషెంట్ టు పేషెంట్ సిమ్టమ్స్ అనేది వేరీ అవుతాయి. సో దీన్ని మనం గుర్తించడం ఎలా? ఇట్లాంటి సిమ్టమ్స్ మనం చూసినప్పుడు ఇట్స్ అ క్లినికల్ డయాగ్నోసిస్. అంటే మీరు పేషెంటే క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. నేను ఈ పర్టికులర్ పని చేస్తున్నప్పుడు నాకు ఇట్లా ఇబ్బంది అవుతుంది అని డాక్టర్కి చెప్పినట్టయితే మేము దానికి సంబంధించిన డస్ట్ ఎలర్జీ టెస్ట్లు చేయొచ్చు. సో డస్ట్ ఎలర్జీలో మనకి బ్లడ్ టెస్ట్లు ఉన్నాయి, స్కిన్ ప్రిక్ టెస్ట్ అనే డస్ట్ ఎలర్జీ టెస్ట్ కూడా ఉంది. సో ఆ పర్టికులర్ డస్ట్ ఏజెంట్స్ని మేము స్కిన్ మీద ప్రిక్ చేసి టెస్ట్ చేస్తాము. సో దానివల్ల మీకు మన బాడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది అనేది తెలుస్తుంది. సో మన బాడీలో ఐజీఈ లెవెల్స్ కానీ ఈస్నోఫిల్స్ కానీ ఎంత రేంజ్లో ఉన్నాయి, ప్లస్ మీ స్కిన్ ప్రిక్ టెస్ట్ చేసిన తర్వాత మీ రియాక్షన్, మన స్కిన్ రియాక్షన్ ఎంతలా ఉంటుందనేది చూసి మనం దానికి సంబంధించిన ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. సో జనరలీ దీనికి కొత్తగా ఇమ్యూనోథెరపీ అని కూడా వచ్చింది. ఎవరికైతే బాగా సివియర్గా డస్ట్ ఎలర్జీ ఉంటుందో వాళ్ళకి ఇమ్యూనోథెరపీ అనేది కూడా స్టార్ట్ చేస్తున్నాం. సో ఈ ఇమ్యూనోథెరపీ ఏంటి అంటే ఆ డస్ట్ని తీసుకొని దాందే ఏజెంట్స్ని చాలా డైల్యూటెడ్ ఫామ్లో పేషెంట్కి సబ్లింగ్వల్లీ అంటే నాలుక కింద డ్రాప్స్ లాగా ఇస్తుంటాము. సో ఇది వీక్లీ వన్స్ కానీ ట్వైస్ కానీ అంటే మనం ఆ ఎలర్జీ కాంపోనెంట్స్ని పేషెంట్స్కి మెల్లిమెల్లిగా అలవాటు చేస్తున్నాం, ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో అట్లా చేసినప్పుడు మన బాడీ దానికి ఇమ్యూన్ రియాక్షన్ లాగా క్రియేట్ చేయడం అనేది మెల్లిమెల్లిగా తగ్గుతుంది. సో అప్పుడు ఆ డస్ట్ రియాక్షన్ అనేది బాగా తగ్గుతుంది. దాంతోపాటు మనకి మోనోక్లోనల్ యాంటీబాడీస్ కూడా చాలా వాటికి బెటర్ కొత్త ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ఏ పేషెంట్కి ఏ ట్రీట్మెంట్ అనేది మనకి క్లియర్గా టెస్ట్ చేసిన తర్వాతనే మనము డిసైడ్ అనేది చేసుకోవచ్చు. చాలామంది అడిగే క్వశ్చన్ ఒకటి, ఇది లైఫ్ లాంగ్ ఉంటుందా, దీనికి పర్మనెంట్ సొల్యూషన్ లేదా? సో డస్ట్ ఎలర్జీ దానికి మనం మ్యాక్సిమం దెర్ ఇస్ నో పర్మనెంట్ సొల్యూషన్, బట్ దాన్ని మనం మంచిగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు. సో మనం ఎక్స్పోజర్ అనేది కంపల్సరీ అవాయిడ్ చేయాలి. సో ఎక్స్పోజర్ ఉంటూ నాకు పర్మనెంట్ సొల్యూషన్ కావాలి అంటే అది కొంచెం కష్టం అవుతుంది. ఎక్స్పోజర్ అవాయిడ్ చేసుకుంటే మనకి మేజర్గా సిమ్టమ్స్ అనేవి బాగా తగ్గుతాయి. దాంతోపాటు మన బాడీలో ఎట్లా రియాక్షన్ అవుతుంది, దానికి ఎట్లా మెడికేషన్స్ తీసుకోవాలనేది ఉంటుంది. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ గైడ్లైన్స్ అనేది ఫాలో అవుతే మాత్రం దాన్ని మంచిగా కంట్రోల్ చేసుకోవచ్చు అండ్ వీ కెన్ హ్యావ్ అ నార్మల్ హెల్తీ లైఫ్.